శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో D2 చార్ట్ హోరా చక్రం గురించి తెలుసుకుందాం. అసలు D2 చార్ట్ అంటే ఏంటి? దానివల్ల ఎటువంటి ఫలితాలు తెలుసుకోవచ్చు అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. D2 చార్ట్ ద్వారా ఒక జాతకుడి యొక్క ధన సంపాదన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. D1 చార్ట్ అనేది మనం మొత్తం రాశి చార్ట్ జనరల్‌గా తెలుసుకుంటుంటే, ప్రత్యేకంగా ధన సంపాదన మాత్రం ఎలా ఉంటుందా జాతకుడికి అని తెలుసుకోవాలంటే, అది D2 చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ D2 చార్ట్‌లో రెండే లగ్నాలుంటాయి. ఒకటి కర్కాటక లగ్నం, 2 సింహ లగ్నం. ఈ 2 లగ్నాలే ఉంటాయి. ఇంక వేరే లగ్నం ఉండదు. అన్ని గ్రహాలు కూడా ఈ D2 చార్ట్‌లో అన్ని గ్రహాలు కూడా కర్కాటక రాశిలోను మరియు సింహరాశిలోనూ ఉంటాయి. ఇంకెక్కడ ఉండవు. ఒకటి కర్కాటక రాశి, 2 సింహరాశి. ఈ 2 రాశుల్లోనే ఉంటాయి. లగ్నం కూడా ఏదర్ కర్కాటక లగ్నం కానీ, లేదా సింహ లగ్నం కానీ అవుతుంది. ఈ 2 లగ్నాలకు మినహాయించి ఇంకెక్కడికి వెళ్ళదు. అది ఈ D2 చార్ట్ యొక్క ప్రత్యేకత. సో, అసలు ఈ D2 చార్ట్ ఎలా వేసుకోవాలి అనుకుంటే, ఆన్‌లైన్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఒకసారి రెఫర్ చేస్తే ఈజీ అవుతుంది. బట్ మీకొక రఫ్ పిక్చర్ ఇస్తున్నాను ఎలా వేసుకోవచ్చు అనేసి. ఏదైనా సరే మనకి ఆడ్ రాసులు, బేసి రాసులు, సరి రాసులను డివైడ్ చేశారు. అంటే మేషము, మిథునము, సింహము, తుల ఇవన్నీ బేసి రాసులు. అలా కాకుండా వృషభము, కర్కాటకము, కన్య ఇవన్నీ ఈవెన్ సరి రాసులు. ఈ విధంగా చూసుకున్నప్పుడు లగ్నం ఏ రాశిలో పడింది? ఒకవేళ లగ్నం కనుక బేసి రాశిలో పడింది. ఆ లగ్నం ఆ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉంది? మనకి తెలుసు ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది అనేసి. సో, ఆ రాశిలో ఉన్నటువంటి లగ్నము ఎన్ని డిగ్రీల్లో ఉంది? ఉదాహరణకి బేసి రాశి పడింది. ఆ లగ్నం 15 డిగ్రీల లోపలుంది. 15 లోపలే ఉంది అనుకుంటే సింహ లగ్నం అవుతుంది. D2 చార్ట్‌లో సింహ లగ్నం అవుతుంది. అదే వ్యక్తికి బేసి రాశిలో లగ్నం పడి ఆ నంబర్ ఆఫ్ డిగ్రీస్ 16-30 మధ్యలో ఉంది. అంటే 15 దాటి ఉంది అనుకుంటే, అప్పుడు కర్కాటక లగ్నం అవుతుంది. ఏదైనా సరే లగ్నమే కాదు, ఏ గ్రహాలైనా, గ్రహాలు కూడా చూసుకోవాలి. బేసి రాశిలో గ్రహం ఉంది, లేదా సరి రాశిలో గ్రహం ఉంది. ఆ సరి రాశిలో ఉన్నటువంటి గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది? 15 డిగ్రీల లోపల ఉందా? 15 డిగ్రీల తర్వాత ఉందా? 15 డిగ్రీల లోపలుండి సరి రాశి అయితే కర్కాటక రాశిలో ఉంటుంది. 15 డిగ్రీల తర్వాత అయితే సరి రాశి అయితే సింహరాశిలో ఉంటుంది. ఈ విధంగా D2 చార్ట్ జనరేట్ చేసుకోవచ్చు. సో, దీనిపైన నేను ఎక్కువ ఫోకస్ చేయటం లేదు. ఆన్‌లైన్‌లోకెళ్తే మీకు D2 చార్ట్ డైరెక్ట్‌గా దొరుకుతుంది. దానికి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. సో, ఈ D2 చార్ట్ జనరేట్ చేసిన తర్వాత మన ధన సంపాదన ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే, కర్కాటక లగ్నం కనుక అయితే D2 చార్ట్ వాళ్ళు D2 చార్ట్‌లో మీది లగ్నము కర్కాటక లగ్నం అయితే ధన సంపాదన చాలా బావుంటుంది అనే అంశం తెలుసుకోవచ్చు. అదే సింహలగ్నం కనుక అయితే, సింహలగ్నం అయితే ధన సంపాదన విషయంలో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. కష్టపడి సంపాదిస్తారు. ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. కష్టం ఎక్కువగా ఉంటుంది. అంత సులభంగా ఉండదు. సొంత స్వశక్తితో కష్టపడి పైకొస్తారు. కొంతమందికి ఆస్తుల రూపంలో కావచ్చు, ఇంకేదో రూపంలో కావచ్చు, ధనం అన్నది బాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి స్వశక్తి ఉద్యోగం చేసి కష్టపడి రాత్రి పగలు శ్రమ చేసి స్వశక్తితో జీవితంలో పైకెదుగుతారు. సో, కర్కాటక రాశి అనుకుంటే అది గనక D2 చార్ట్‌లో లగ్నం అయితే ధన సంపాదన చాలా సులభంగా ఉంటుంది. అదే సింహలగ్నం అయితే D2 చార్ట్‌లోనే ఎస్పెషల్లీ D2 చెప్తున్నాను. సింహలగ్నం అయితే స్వశక్తితో కష్టపడి జీవితంలో ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఉదాహరణకి చిన్న ఉదాహరణ అది మీరు యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్ చేసుకోకలా అర్థం కావడానికి చెప్తున్నాను. జాతకంలో రవిని రాజుతో పోలిస్తే చంద్రుడిని రాణితో పోలుస్తారు. సో, రాజు అన్నవాడు చాలా కష్టపడి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని రాజ్యాన్ని పాలిస్తూ ధన సంపాదన చేస్తారు. రాణి అయితే చక్కగా కూర్చొని అనుభవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇది ఎవరిని కించపరచడానికి కాదు. మనం ఉన్నటువంటి జాతక చక్రంలో ఉన్నటువంటి కథ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఒకరిని కించపరచడానికి కాదు. చంద్రగ్రహం అంటే రాణితో పోలుస్తారు కాబట్టి రాణిలాగా సుఖాలన్నీ అనుభవిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం యాప్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా చూసుకుంటే కర్కాటక రాశి లగ్నం అయితే D2 చార్ట్‌లో సులభంగా డబ్బు సంపాదిస్తారు. అదే సింహరాశి లగ్నం అయితే స్వశక్తితో కష్టపడి పైకొస్తారు. ఇది నంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పిందే ఇక్కడ చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొస్తారు. రవిహోర అయితే అంటే సింహ లగ్నం కనుక D2 చార్ట్ అయితే కష్టపడి జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు. అదే చంద్రహోర అంటే కర్కాటక లగ్నం కనుక అయితే బాల్యం నుంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఇక ఏ రాశిలో ఎక్కువ గ్రహాలున్నాయి? ఉదాహరణకి కర్కాటక రాశిలో కనుక ఎక్కువ గ్రహాలు పడ్డాయనుకోండి, కాస్త సులభంగానే డబ్బు సంపాదిస్తారు. ఎక్కువ శ్రమ పడకుండా
కాస్త కేక్ వాక్‌లా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధన సంపాదన ఈజీగా ఉంటుంది. కష్టపడరు. రాత్రి పగలు కష్టపడడం అనేది ఉండదు. కొంత కష్టపడితేనే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశిలో ఎక్కువ గ్రహాలుంటాయి. మోర్ థాన్ 5 ఉండాలి. 5 లేదా మోర్ థాన్ 5 ఏదో ఒక దాంట్లో పడుతుంటాయి. 5 లేదా సమానంగా ఉండే కంటే ఒక దాంట్లో 4 ఉంటాయి. ఒక దాంట్లో 5 ఉంటాయి. లేదా ఇంకో దాంట్లో 3 ఉంటే ఇంకో దాంట్లో 6 ఉంటాయి. అలా వస్తాయి. ఎప్పుడు అంత ఎందుకంటే ఈక్వల్‌గా డివైడ్ అవుతాయి కదా! రెండిట్లోనూ. ఆ విధంగా చూసుకుంటే 4, 5 అనేది కంపల్సరీ ఉంటుంది. లేదా 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కర్కాటక రాశిలో ఉంటే ధన సంపాదన చాలా సులభంగా ఉంటుంది. అదే సింహరాశిలో కనుక ఉంటే స్వశక్తితో జాతకుడు కష్టపడి స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడని చెప్పుకోవచ్చు. రవి లగ్నం అయితే మాత్రం స్వశక్తితో కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. అదే కర్కాటక రాశి అయితే జీవితంలో సులభంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి చాలా కష్టపడి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతోమంది మనకి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అవి చూసుకుంటే వాళ్ళ జాతకాలు ఇలా మనం టాలీ చేసుకోవచ్చు. వాళ్ళకి సింహ లగ్నం పడిందా? కర్కాటక లగ్నం పడిందా? అని కొంతమందికి ఆస్తుల రూపంలో డబ్బులొస్తుంటాయి. లాటరీల ద్వారా డబ్బులొస్తుంటాయి. ఏదో విధంగా ధన సంపాదన. కూర్చుంటే హాయిగా డబ్బులొచ్చేలా ఉంటాయి. ఈ విధంగా ఉంటే కర్కాటక రాశి లగ్నం పడింది అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని కండిషన్స్ అప్లై చేసుకోవాలి. మనం ఎలా ఉంటుంది మన ధన సంపాదన డీ2 చార్ట్‌లో చూసుకుంటే, డీ2 చార్ట్‌లో ద్వితీయాధిపతి అంటే సెకండ్ లార్డ్, వ్యయాధిపతి 12థ్ లార్డ్ కనుక కలిసి ఒకే ఇంట్లో ఉంటే, అంటే ఏదర్ లగ్నంలో కావచ్చు, ఎక్కడైనా ఒకే ఇంట్లో ఉంటే సెకండ్ లార్డ్ మరియు 12థ్ లార్డ్ ఒకే ఇంట్లో ఉంటే ధన సంపాదనతో పాటు వ్యయం కూడా ఈక్వల్‌గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొంతమంది బాగా సంపాదిస్తుంటారు. అదే విధంగా ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. ఒకే ఇంట్లో సెకండ్ లార్డ్, 12థ్ లార్డ్ కలిసి ఉంటే కనుక ధన వ్యయం, ధన ఆదాయం 2 సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే ఆ గ్రహాల ఆ దశల్లో చూసుకోవాలి. అంతర్దశలు, దశలొచ్చినప్పుడు. 12థ్ లార్డ్ అంతర్దశ నడుస్తోంది. ఏదో ఖర్చు అవుతూ ఉంటుంది. ఏది కలిసి ఉన్నప్పుడు. లేదా సెకండ్ లార్డ్ అంతర్దశలో ఏదో నడుస్తుంది. అప్పుడు సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎక్కువ జరుగుతాయి. ఒకే ఇంట్లో సెకండ్ అండ్ 12థ్ ఉంటే సంపాదనతో పాటు వ్యయం కూడా ప్యారలల్‌గా ఉంటుంది. అంతేకాకుండా గురుడుని ధనకారకుడు అని చెప్పుకుంటాం మనం. జాతకంలో గురుడిని ధనకారకుడు అని చెప్పుకుంటాం. అటువంటి గురుడు మరియు వ్యయాధిపతి 12థ్ లార్డ్ కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఒకే ఏదో కర్కాటకం కావచ్చు, సింహం కావచ్చు. ఒకే ఇంట్లో ఉంటే డీ2 చార్ట్‌లో ధన వ్యయం జరుగుతుంది. ఇది కూడా ఇవన్నీ కండిషన్స్. ఈ కండిషన్స్ అన్ని అప్లై చేసి మన ధన సంపాదన ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. ఇక ఇంకొక కండిషన్ ఏంటంటే, కర్కాటక రాశిలో ఎక్కువగా స్త్రీ గ్రహాలు ఉన్నాయంటే ధన సంపాదన బావుంటుంది. కర్కాటక రాశిలో స్త్రీ గ్రహాలుంటే ధన సంపాదన బావుంటుంది. సింహరాశిలో పురుష గ్రహాలుంటే ధన సంపాదన బావుంటుంది. లేకుండా ఆపోజిట్ ఉన్నాయంటే కొద్దిగా స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఆ స్ట్రగుల్ అనేది చేసుకుంటూ ధన సంపాదన సాధిస్తారని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశిలో స్త్రీ గ్రహాలు ఎక్కువగా కూర్చుంటే అది కూడా మోర్ థాన్ 5 ఉంటే ఇంకా బావుంటుంది. అది లగ్నం అయితే ఇంకా బావుంటుంది. ధన సంపాదన హాయిగా కూర్చుంటే డబ్బులొస్తుంటాయి. అలా గాకుండా కర్కాటక రాశిలో పురుష గ్రహాలు పడి అలా ఉంటే కొద్దిగా స్ట్రగుల్ అనేది కొద్దిగా ఉంటుంది. ఎంత ఈజీగా మనీ వచ్చినా కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. అలాగే సింహరాశిలో కూడా పురుష గ్రహాలు ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఇంకా బాగా సంపాదిస్తారు. కష్టపడి సంపాదిస్తారు గానీ, చాలా మంచి స్థాయికెళ్ళేలాగా సంపాదిస్తారని తెలుసుకోవచ్చు. ఇక రాశి చక్రంలో డి1లో రాశి చక్రంలో సెకండ్ లార్డ్ కనుక సింహరాశిలో ఉంటే స్వశక్తితో సంపాదిస్తారు. అంటే కూర్చొని తినరు. అదే కర్కాటక రాశిలో ఉంటే ఈజీగా వస్తుంది మనీ. ఈజీగా కాస్త అంటే సులభంగా వస్తుంది. ఆస్తి రూపంలో కావచ్చు, వెల్త్ లేదా ఇంకేదో రూపంలో కావచ్చు. కాస్త మనీ సంపాదనలో స్వశక్తి కంటే కూడా అదృష్టం తోడవుతుందని చెప్పుకోవచ్చు. ధన సంపాదనకు సంబంధించిన సెకండ్ లార్డ్ ఎవరైతే డి1 చార్ట్‌లో ఉన్నారో వాళ్ళు సింహరాశిలో ఉంటే స్వశక్తితో జీవితంలో పైకి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అంతేగాకుండా సెకండ్ లార్డ్ ధనాధిపతి, ధనకారకుడైనటువంటి గురుగ్రహము ఒకే రాశిలో కనుక ఉంటే ధన సంపాదన చాలా బావుంటుంది. మరియు దాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. సెకండ్ లార్డ్ గురుడు, ధనకారకుడైన గురుడు కనుక ఒకే రాశిలో ఉంటే ధన సంపాదన బావుండి దాన్ని అనుభవిస్తారు. అలా గాకుండా ధనాధిపతి సింహరాశిలో ఉండి, గురుడు కర్కాటకం ఉంటే సింహ లగ్నమైంది. లగ్నంలో ధనాధిపతి ఉండి, గురుడు కనుక వ్యయస్థానం అంటే కర్కాటకంలో ఉన్నారంటే డబ్బు సంపాదనతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ, కుటుంబానికి ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు అనుభవించరు అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ధనాధిపతి కనుక సింహరాశిలో ఉండి సింహ లగ్నమయ్యి, గురుడు కనుక కర్కాటక రాశిలో ఉంటే అప్పుడేమవుతుంది? వ్యయం అవుతుంది దానికి. డబ్బులు సంపాదిస్తారు కానీ, తనకు అనుభవించే కంటే కూడా కుటుంబానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు.
ఇది ఒక కండిషన్స్. ఇంకో కండిషన్ ఏంటంటే రవి కనుక D2 చార్ట్‌లో ద్వితీయాధిపతి అయితే, అంటే కర్కాటక లగ్నం అయ్యి రవి ద్వితీయాధిపతి అయితే D2 చార్ట్‌లో, D1 చార్ట్‌లో రవి బలంగా ఉండాలి. అప్పుడు ధన సంపాదన బావుంటుంది. లేదంటే చాలా ఎఫర్ట్స్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ధన సంపాదన జరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. రవి D2 చార్ట్‌లో కనుక ద్వితీయాధిపతి అయితే, అంటే రవి సింహరాశిలో ఉండి కర్కాటక లగ్నం అయ్యి రవి వాడి సొంత ఇంట్లో ఉంటే, D2 చార్ట్‌లో సొంత ఇంట్లో ఉంటే, అప్పుడు D1 చార్ట్‌లో రవి బలంగా ఉండాలంటే కేంద్ర కోణాల్లో ఉంటే చాలా బావుంటుంది. కేంద్ర కోణాల్లో రవి ఉంటే అప్పుడు ధన సంపాదన బావుంటుంది. లేదంటే ఆ ధనం సంపాదించడానికి చాలా కష్టపడతారు. ఇష్యూస్, ఛాలెంజెస్, ఎఫర్ట్స్ ఎక్కువగా పెడతారు. అదే చంద్రుడు కనుక D2 చార్ట్‌లో వ్యయాధిపతి అయితే, అంటే సింహలగ్నం అయ్యి చంద్రుడు కర్కాటక రాశిలోని సొంత ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? లగ్నానికి అది వ్యయం అవుతుంది. చంద్రుడు కనుక D2 చార్ట్‌లో వ్యయాధిపతి అయితే, రాశి చక్రంలో చంద్రుడు బలం తక్కువ ఉండాలి. అంటే కేంద్ర కోణాల్లో ఉండకూడదు. జస్ట్ ఆపోజిట్ ఇక్కడ. రవికి ద్వితీయాధిపత్యం వచ్చినప్పుడు చంద్రుడు అక్కడ ఉన్నాడు. వ్యయంలో ఉన్నాడంటే వ్యయాధిపతి అయితే, అప్పుడు చంద్రుడు బలంగా ఉండకూడదు. అంటే కేంద్ర కోణాల్లో లేకుండా ఉపచయాల్లోనో ఎక్కడో ఉంటే కనుక అప్పుడు ధన సంపాదన బావుంటుంది. లేదంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సంపాదన ఉంటుంది గానీ ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. ఈ పాయింట్స్, ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. రవి D2 చార్ట్‌లో ద్వితీయాధిపతి అయితే, అంటే కర్కాటక లగ్నం అవ్వాలి. రవి సొంత ఇంట్లో ఉండాలి. అప్పుడు ధన సంపాదన బావుండాలి అంటే D1 చార్ట్‌లో రవి బలంగా ఉండాలి. అప్పుడు బావుంటుంది. అంటే కేంద్ర కోణాల్లో ఉంటే చాలా బావుంటుంది అని చెప్పుకోవచ్చు. లేదా మంచి స్వక్షేత్రంలో ఉండడము, షడ్బలాలు బావుండడం ఇవన్నీ చూసుకోవాలి. అవి చూసుకుంటే రవి బలంగా ఉన్నాడో లేదో తెలుస్తుంది. అప్పుడు ధన సంపాదన బావుంటుంది. లేదు అంటే కష్టపడి ధనం సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. అదే చంద్రుడి విషయానికొస్తే D2 చార్ట్‌లో చంద్రుడు గనుక వ్యయాధిపతి అయితే, అంటే సింహలగ్నం అయ్యి వెనక వైపు చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటే D2 చార్ట్‌లో, అప్పుడు D1 చార్ట్‌లో చంద్రుడు బలం తక్కువగా ఉండాలి. లేదంటే ఎక్కువ ఖర్చులు పెట్టిచ్చేస్తాడు. బలం తక్కువగా ఉంటే ధన సంపాదన బావుండి ఖర్చులు తగ్గుతాయి. లేకుండా నీకు బాగా బలంగా ఉంటే ఖర్చులు కూడా ప్యారలల్‌గా ఉంటాయి. ఇదో కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నీ మనం చూసుకోవాలి. D1 చార్ట్, D2 చార్ట్ 2 టాలీ చేసుకొని సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడు, D2 చార్ట్‌లో సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడు, గురుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటూ, అలాగే లగ్నాధిపతి ఏది D2 చార్ట్ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, D1 చార్ట్‌లో ఎక్కడున్నాడు ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తే మన ధన సంపాదన ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఈ కండిషన్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటే మీరే చూసుకోవచ్చు. మన ధన సంపాదన ఎలా ఉంటుంది అనే అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడొక చిన్న నోట్ అండి. నేను సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్ అని ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క వీడియో ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఆ ఛానల్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.